నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీ 8వ వార్డులో మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎస్టీ రిజర్వేషన్ రావడంతో బీజేపీ తరపున చల్లా సుభాష్, కాంగ్రెస్ తరపున చర్ల పుష్పలత బరిలోకి దిగారు. వీరిద్దరూ అన్నా చెల్లెలు కావడం విశేషం. ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా విస్తృత ప్రచారం చేస్తూ గెలుపు తమదేనంటూ సవాలు విసురుతున్నారు. నిర్మల్ జిల్లా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రెసిడెంట్ ఎం హరిత పిలుపునిచ్చారు. బైంసా శివాజీ బీడీ సెంటర్లో సమ్మె పోస్టర్లు విడుదల చేసి కేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక శ్రమను దోచుతున్నదని, బీడీ పరిశ్రమకు జీఎస్టీ నష్టం కలిగిస్తున్నదని విమర్శించారు. ఇక సిఓటిపిఏ చట్టం రద్దు, కనీస పెన్షన్ 9,000, బీడీ కార్మికులందరికీ షరతులు లేవని జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా సాయంత్రం నందమూరి రామకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకొని కార్యకర్తల నుంచి సన్మానం పొందిన ఆయన అనంతరం అమ్మవారిని దర్శించి నిమ్మకూరులో జరిగిన పార్టీ కార్యక్రమానికి ర్యాలీగా చేరుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తన పార్టీ కార్యాలయంలో సమావేశంలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన అంబటి రాంబాబును కాపు టైగర్ అని విమర్శించి అసెంబ్లీలో 11 మంది సభ్యులకి రాదు, కాపు జాతి పరువు తీయకూడదని, అంబటి రాంబాబు లాంటి జాతి పేతులను మేము మద్దతు ఇవ్వమని కఠినంగా హెచ్చరికలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా లాల్ గడిమలక్పేట మాజీ మంత్రి మల్లారెడ్డి లాల్ గడిమలక్పేట ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. తోటకూర వజ్రేష్ యాదవ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ముందుగానే ప్రణాళికబద్ధంగా దాడి చేసి శబ్దం తలుపులు కొట్టి కార్యకర్తలు ఎస్సీ పరమేశ్వర్ని గాయపడ్డారని, అలాగే కారు ధ్వంసం అయిందని, పోలీసులు తటస్థం కాకపోయారని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా స్పీకర్ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు ఏసీపీ శంకర్రెడ్డి తెలిపారు. ఇరుపక్షాల నుంచి 4 ఫిర్యాదులు అందినట్లు పేర్కొని వాటిని పరిశీలించి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి బద్దిపూర్ హెలీప్యాడ్ చేరి డి శ్రీనివాస్ స్మృతివనాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు సమర్పించారు. అనంతరం అభివృద్ధి పనుల కోసం రోడ్ల మార్గంలో డిచ్పల్లికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. శ్రీ సత్యసాయి జిల్లా చీలమతూరు మండలంలో కలకలం రేపిన అత్తాకోడలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు ఎరుకుల కావిడి నాగేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రాష్ట్రాల్లో 90 పైగా కేసులు ఉన్న ఇతను జైలు నుండి బెయిల్ తర్వాత కూడా నేరాలకు పాల్పడుతూ పోలీసుల నిఘా క్రింద ఉన్నాడు. హిందూపురం అడవిలో నుంచి అదుపులోకి తెచ్చేటప్పుడు నాగేంద్ర పోలీసులపై కత్తితో దాడి చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో విషాదం నెలకొంది. కళ్ళు గేయడానికి తాటి చెట్టు ఎక్కి చెట్టుపైన మృతి చెందిన సాయిలి కిషన్ అనే గీత కార్మికుడు మృతి చెందారు. ఇక మృతుడికి సంబంధించినటువంటి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ కేంద్రంలోని సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. గదులు, వంటగదులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత మరియు విద్యాబోధన పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నారు. 10వ తరగతి విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా వసతి గృహాల్లో ఏ సమస్యలున్నా అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా 8వ వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి గంపా ప్రసాద్ ప్రజలకు చేతి గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక చేతి గుర్తుకు ఓటు వేసి ప్రధానంగా గెలిపించాలని కోరారు. ప్రభుత్వ నిధుల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు ఆలోచనగా ఓటు వేసి వార్డును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కామారెడ్డి పట్టణం 36వ వార్డు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గైని రాణి శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి కారు గుర్తు ఓటు వేస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ బీఆర్ఎస్ నాయకుల ఆశీస్సులతో ప్రజలను 36వ వార్డు అభివృద్ధికి భాగస్వాములుగా ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవుపల్లి పోలీసులు రౌడీ షీటర్లకు డీసీపీ రాజేందర్ నగర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజలతో శాంతియుతంగా మెలగాలని హెచ్చరించారు. భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడరాదని రౌడీ షీటర్లు కూడా హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుణపాఠం వ్యాఖ్యలపై రజకుల వర్గం ఖండన వ్యక్తం చేసింది. జక్కంపూడి రాజా గౌరవనీయులైన మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను రజకులు పూర్తిగా ఖండిస్తున్నామని, క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర నలుమూల నుంచి రజకులు చేరి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. మహిళలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 38 పేదలకు 27.14 లక్షల చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంపిణీ చేశారు. ఆయన ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 672 మందికి 6.28 కోట్లు సాయం అందించారు. వైసీపీ పాలనలో ఆ రకమైన సేవలు అనిశ్చితకు గురైనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు వైద్య సహాయం సులభంగా అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.